హాలో ఆల్కేన్స్ యొక్క ప్రాపర్టీస్లో మనం చదివేటప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రియాక్షన్ మెకానిజంని ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. అదే SN1 రియాక్షన్ అండ్ SN2 రియాక్షన్ మెకానిజమ్స్. సో ఈ SN1 SN2 రియాక్షన్ మెకానిజమ్స్ మనకు తెలియాలి అంటే ముందుగా అసలు ఈ ఆల్కహాల్స్లో ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఒక బ్రీఫ్ కాన్ఫిగర్ దాని యొక్క క్లాసిఫికేషన్ గురించి కూడా మనకు తెలవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఏం జరుగుతుంది అంటే ఆల్కైల్ హ్యాలైడ్ మనం తీసుకున్నట్లయితే ఈ ఆల్కైల్ హ్యాలైడ్లో కార్బన్ అనేది sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి లైక్ దిస్. ఇక్కడ ఒక హ్యాలోజన్ గ్రూప్, అది క్లోరిన్ అవ్వచ్చు, బ్రోమిన్ అవ్వచ్చు, ఐడిన్ అవ్వచ్చు, ఉన్నప్పుడు జనరల్గా కార్బన్ కన్నా హ్యాలోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ హ్యాలోజన్ యాటమ్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జీ, కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఇది రియాక్షన్ జరిగేటప్పుడు ఈ హ్యాలోజన్ కన్నా బెస్ట్ న్యూక్లియోఫైల్ ఏదైనా దీనికి అందుబాటులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్ అనేది రిమూవ్ అయిపోయి ఆ ప్లేస్లోకి కొత్తగా OH కానీ CN కానీ లేదా ఇతర బెస్ట్ గ్రూప్స్ ఏవైనా న్యూక్లియోఫైల్స్ ఉన్నట్లయితే అవి వచ్చి అటాక్ అవుతాయి. న్యూక్లియోఫైలే అటాక్ అవుతుందంటే ముందే చెప్పాను, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ స్పీసీస్. ఈ నెగిటివ్లీ ఛార్జ్డ్ స్పీసీస్ అనేది దీన్ని అటాక్ చేయటం వల్ల ఈ బాండ్ బ్రేక్ అయిపోయి మనకు కొత్తగా ఈ జెడ్తో కూడిన కొత్త కాంపౌండ్ అనేది మనకు అక్కడ ఫామ్ అవుతుంది. ఇది మనకు బయటికి వెళ్ళిపోతుంది. ఈ చర్య జరిగే విధానము న్యూక్లియోఫైల్ అటాక్ అవటం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ రియాక్షన్ ఏమంటారు అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది రెండు రకాలుగా జరిగే అవకాశం ఉంటుంది. వాటినే మనము SN1 SN2 అని అంటారు. ఈ SN1 SN2 అనేవి ఏంటి? SN1 అనేది ఏంటంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. SN stands for న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మరి 1, 2లు ఏంటి అంటే దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అంటే మనము రేట్ అనేది పూర్తిగా ఆల్కైల్ హ్యాలైడ్ మీదనే ఆధారపడి ఉంటే దానిని SN1 రియాక్షన్ అంటారు. అలా కాకుండా ఇఫ్ రేట్ ఈజ్ డిపెండ్ బోత్ ఆన్ ఆల్కైల్ హ్యాలైడ్ and the concentration of nucleophile, then it is said to be second order reaction. దాన్ని మనము SN2 అని అంటారు. సో ఈ SN1 మరియు SN2ల యొక్క ఆ పేర్లు రావడానికి గల కారణాలు ఏంటి అంటే కొన్ని కాంపౌండ్స్లో SN1 మెకానిజం ద్వారా రియాక్షన్ జరుగుతుంది, కొన్ని కాంపౌండ్స్లో SN2 మెకానిజం ద్వారా రియాక్షన్ జరుగుతుంది. మరి ఏ కాంపౌండ్స్లో SN1 రియాక్షన్ జరుగుతుంది, ఏ కాంపౌండ్స్లో SN2 రియాక్షన్ జరుగుతుంది, ఆ జరిగే విధానం ఎలా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్ ఇక్కడ మనం చూడబోతున్నాం. SN1 SN2 మెకానిజం చూడటానికి ముందుగా మనకు ఆల్కైల్ హ్యాలైడ్లను ఆ హ్యాలోజన్ ఎలిమెంట్ ఏదైతే అటాచ్ అయ్యిందో ఆ కార్బన్ యొక్క పొజిషన్ను బట్టి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని మనం డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు మనకు CH3 CH2 Cl, CH3 CH Cl, CH3 CH3
CH3Cl. ఇలా మనకు 3 రకాలుగా ఆ హ్యాలో కాంపౌండ్స్ అనేవి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ క్లోరిన్ అటాచ్ అయి ఉన్న కార్బన్ ఇంకొక కార్బన్తో మాత్రమే అటాచ్ అయ్యి ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ప్రైమరీ కార్బన్ అంటారు. దాన్ని ప్రైమరీ హ్యాలో కాంపౌండ్ అంటారు. ఇక్కడ తీసుకుంటే ఈ క్లోరిన్ అటాచ్ అయి ఉన్న కార్బను 2 కార్బన్లతో తిరిగి అటాచ్ అయ్యి ఉంది. సో దీన్ని ఏమంటారంటే సెకండరీ కార్బన్ అంటారు, అంటే సెకండరీ హ్యాలో కాంపౌండ్. అలాగే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది 3 కార్బన్స్తో ఉంది కాబట్టి దీన్ని టెర్షరీ అంటారు. సో మూడిట్లో కూడా మనకు దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అలాగే ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో న్యూక్లియోఫైల్తో అది అటాక్ అయ్యేటప్పుడు ఆ ప్రోటానిక్ సాల్వెంట్ సమక్షంలో ఆ ప్రోటనేటెడ్ అయాన్ ఏమవుతుందంటే క్లోరిన్ని అటాక్ తీసేసుకొని బయటకు వెళ్ళిపోతుంది. క్లోరిన్ తీసుకొని వెళ్ళటంతోనే మనకు పాజిటివ్ ఛార్జ్డ్ కార్బన్ వస్తుంది. అంటే దీన్ని మనం రాసుకోవాలనుకుంటే ఎలా రాసుకోవాలంటే CH3HH+. దీన్ని ఏమంటారు అంటే ప్రైమరీ కార్బోకేటయాన్ అంటారు. అలాగే ఇక్కడ తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఎలా ఏర్పడుతుందంటే CH3H. ఇక్కడ మనకు 2 కార్బన్లు దీనికి అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని సెకండరీ కార్బోకేటయాన్ అంటారు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దీన్ని ఏమంటారంటే టెర్షరీ కార్బోకేటయాన్ అంటారు. టెర్షరీ కార్బోకేటయాన్ అని అంటారు. ఇక్కడ మనం తీసుకుంటే వీటి స్టెబిలిటీ మనం గమనించినట్లయితే టెర్షరీ కార్బోకేటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ కార్బోకేటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ కార్బోకేటయాన్. అంటే స్టెబిలిటీ ఆఫ్ టెర్షరీ కార్బోకేటయాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు SN1 రియాక్షన్లో ఏంటంటే కేవలము ఈ ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క గాఢత మీద మాత్రమే రేట్ అనేది ఆధారపడి ఉండాలి. అంటే ఎక్కడైతే కార్బోకేటయాన్ ఈజీగా ఏర్పడుతుందో అలాంటి కాంపౌండ్స్లో SN1 రియాక్షను జరగటానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అంటే when tertiary alkyl halides are undergone to nucleophilic substitution reactions, they will follow SN1 mechanism. SN1 రియాక్షన్లో పాల్గొంటాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే when tertiary కార్బోకేటయాన్, సో ఈ SN1 అంటే టెర్షరీ హాలోజన్ కాంపౌండ్స్ రియాక్షన్లో పాల్గొనేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ టెర్షరీ హ్యాలో కాంపౌండ్ undergone to the influence of a proton of solvent and it will be removed. ఈ బ్రోమిన్ అనేది Br- అనేది ఈ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఇది స్లోగా సాల్వెంట్లో ఉండే ఆ పాజిటివ్ అయాన్తో కలిసి ఇది బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయినప్పుడు మనకు ఈ కార్బోకేటయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కార్బోకేటయాన్ ఆ రకంగా ఉంటుంది. దీని హైబ్రిడైజేషన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది sp3 హైబ్రిడైజేషన్లో ఉంటే ఇక్కడికి వచ్చేసరికి sp2 హైబ్రిడైజ్ అవుతుంది, ప్లేనర్ ట్రైగోనల్ షేప్లోకి వెళ్ళిపోతుంది. ప్లేనర్ ట్రైగోనల్ షేప్లో అలా వెళ్ళిపోయింది. ఇది స్లోగా జరుగుతుంది రియాక్షన్. ఏదైనా ఒక రియాక్షన్ 2-3 దశల్లో జరిగేటప్పుడు
ఆ స్లోయెస్ట్ స్టెప్నే మనం రేటు డిటర్మినింగ్ స్టెప్ అంటాము. ఈ రేటు డిటర్మినింగ్ స్టెప్లో మనకి న్యూక్లియోఫైల్ యొక్క పాత్ర అసలు ఏమీ లేదు. కాబట్టి టోటల్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క ప్రాపర్టీస్ మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇలాంటి రియాక్షన్కి రేట్ మనం ఏం రాస్తామంటే రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఇప్పుడు ఈ కార్బోకేటయాన్ వచ్చిన తర్వాత ఈ న్యూక్లియోఫైల్ అనేది ఇట్ మే బి ఎనీథింగ్, లెట్ ఇట్ బి OH మైనస్. ఈ న్యూక్లియోఫైల్ మీన్స్ న్యూక్లియస్ని అట్రాక్ట్ చేసేది. న్యూక్లియస్ మీన్స్ పాజిటివ్ చార్జ్డ్ స్పీసీస్. సో మనకు న్యూక్లియోఫైల్ ఈజ్ ఆటోమేటికల్లీ ఏ నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్. ఈ నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ అనేది ఈ వైపు నుంచైనా అటాక్ అవ్వచ్చు, అంటే ఈవెన్ అంటే మనకు ఇలా ఉంటుంది. ఈ కార్బోకేటయాన్ యొక్క షేప్ ఇలా ఉంటుంది. ఇక్కడ కార్బన్ ఇక్కడ ఉంటే ఇటు ఒక CH3 ఉంటుంది, ఇటు ఒక CH3 ఉంటుంది, ఇక్కడ కిందకు ఒక CH3. సో OH మైనస్ అని ఇటు నుంచి అయినా అటాక్ అవ్వచ్చు, లేదా ఈ వైపు నుంచి అయినా అటాక్ అవ్వచ్చు అనమాట. అటాక్ అయిన తర్వాత ద సేమ్ ప్లేస్లో మనకు OH రావచ్చు. దట్ మీన్స్ విల్ గెట్ ద ప్రోడక్ట్ కాంపౌండ్ లైక్ దిస్. Or sometimes there is possibility of attacking, back attacking జరిగితే ఇలా కూడా రావచ్చు. This is the major product in SN1 reaction. కాబట్టి ఇక్కడ కెమికల్ రియాక్షన్ యొక్క రేటు మొత్తం కూడా కార్బోకేటయాన్ ఏర్పడే దశ మీదనే ఆధారపడి ఉంటుంది. అలాగే ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ప్రొవోక్డ్ బై న్యూక్లియోఫైల్. సో వీ కాల్ ఇట్ యాజ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అండ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ఆర్డర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, సింప్లీ కాల్డ్ ఇట్ యాజ్ SN1 రియాక్షన్. ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పాల్గొంటాయి. ఎందుకనంటే అవి sp3 కార్బన్కి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి. ఇట్స్ ఏ సాచురేటెడ్ కార్బన్, దానికి 5వ వ్యాలెన్సీ వచ్చి అటాక్ అవ్వడానికి అవకాశం లేదు. ఉన్న ఒక గ్రూప్లో ఉన్న కార్బన్కి అటాచ్ అయిన గ్రూప్లో ఒక గ్రూప్ తొలగించబడి క్రొత్తగా ఇంకొకటి వచ్చి అక్కడ మనకు అటాక్ అవ్వాలి. కాబట్టి ఇది మేజర్గా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లోనే పాల్గొంటాయి. ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పాల్గొనేటప్పుడు కూడా 2 రకాల మెకానిజమ్స్ ఇక్కడ మనకు పాసిబిలిటీ ఉంటుంది. అది ఫస్ట్ ఆర్డర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ మెకానిజం, రెండవది సెకండ్ ఆర్డర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్డర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూసాం. అంటే ఈ రియాక్షన్ అనేది కార్బోకేటయాన్ ఏర్పడటం ద్వారా, ఇంటర్మీడియట్ ఏర్పడటం ద్వారా జరుగుతుంది. కాబట్టి కార్బోకేటయాన్స్లో టెరిషరీ కార్బోకేటయాన్ అనేది స్టేబుల్ కాబట్టి ఇక్కడ SN1 రియాక్షన్స్లో టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లోనే ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పాల్గొన్నది అంటే జనరల్గా ఇట్ అండర్గాన్ టు SN1 రియాక్షన్. SN1 అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. దీని యొక్క రేటు కేవలం ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క గాఢత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సింపుల్గా దీన్ని SN1 రియాక్షన్ అని అంటారు. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో సెకండ్ ఆర్డర్ రియాక్షన్ మెకానిజం ఎప్పుడు ఫాలో అవుతుంది అంటే జనరల్గా ప్రైమరీ కాంపౌండ్స్ ఉన్నప్పుడు ఈ ప్రైమరీ కాంపౌండ్స్ అది హ్యాలైడ్స్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఆ కార్బోకేటయాన్ ఏర్పడే ఈజీనెస్ అనేది టెరిషరీ కార్బోకేటయాన్స్ మనకు ఈజీగా ఏర్పడతాయి, స్టేబుల్గా ఉంటాయని ముందే చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ప్రైమరీ కార్బోకేటయాన్ అనేది అన్స్టేబుల్, అంత తొందరగా ఏర్పడదు. కాబట్టి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్షన్లో పాల్గొనేటప్పుడు అప్పుడు జనరల్గా సాల్వెంట్ కూడా యాప్రోటిక్ అయి ఉన్నప్పుడు కార్బోకేటయాన్ అనేది ఏర్పడటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో జరిగే న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్ న్యూక్లియోఫైల్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. అది ఎలా జరుగుతుంది, ఆ రియాక్షన్ ఎలా జరుగుతుంది అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకు
ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది. ఈ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ని న్యూక్లియోఫైల్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ స్పీసీస్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఈ బాండ్ డిసోసియేట్ అయిపోయి ఇందాక మనకు ఏర్పడినట్టు కార్బోకేటయాన్ ఏర్పడితే దిస్ జెట్ కెన్ ఈజీలీ అప్రోచ్ ది కార్బన్, బట్ దిస్ క్లోరిన్ ఈజ్ నాట్ రెడీ టు లీవ్. అది వెళ్ళిపోవటానికి ఇష్టపట్టల్లా, అది అట్లాగే ఉంటుంది. సో ఇప్పుడు ఇది బలవంతంగా ఇక్కడ ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ నెగిటివ్లీ ఛార్జ్ స్పీసీస్ ఈ డైరెక్షన్లో అటాక్ అవడానికి కష్టసాధ్యం అవుతుంది. అందువల్ల ఈ సైడ్ నుంచి దీనికి అటాక్ అనేది న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ టు ది నెగిటివ్లీ ఛార్జ్డ్ స్పీసీస్. అలా ఆపోజిట్లీ ఛార్జ్డ్ నెగిటివ్ ఛార్జ్ స్పీసీస్కి అటాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఆ రిమైనింగ్ 3 బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రైగోనల్ షేప్లోకి వెళ్ళిపోతాయి. దానికి ఒక సైడు మనకు క్లోరిన్ ఉంటుంది, రెండవ సైడు ఈ న్యూక్లియోఫైల్ ఏదైతే ఉంటుందో అది OH మైనస్ అవ్వచ్చు, SN మైనస్, CN మైనస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ న్యూక్లియోఫైల్ అనేది ఇట్స్ స్టార్ట్ ఫార్మింగ్ ద బాండ్. అలాగే ఈ బాండ్ ఏమవుతుందంటే స్లోగా వీక్ అవుతూ ఉంటుంది. అంటే కార్బన్ ఇలా ఉన్నప్పుడు ఇటొక హైడ్రోజన్, ఇటొక హైడ్రోజన్, ఇటొక హైడ్రోజన్ ఉంటుంది, ఇటు హాలోజన్ కాంపౌండ్ ఉంటే ఇది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. ఇది ఎప్పుడైతే అటాక్ అవుతుందో ఈ బాండ్ గ్రాడ్యువల్గా వీక్ అవుతుంది, ఈ బాండ్ గ్రాడ్యువల్గా స్ట్రెంగ్తన్ అవుతుంది. అంటే ఇక్కడ 5 వ్యాలెన్సీ మనకు కార్బన్ కనిపిస్తుంది. కార్బన్ కెన్ ఎగ్జిబిట్ ఓన్లీ 4 వ్యాలెన్సీ. 5 వ్యాలెన్సీ అనేది కార్బన్కు ఉండదు. కాబట్టి ఇదేంటంటే ఒక ట్రాన్సిషన్ కాంపౌండ్ అనమాట. ఇది ఒక ట్రాన్సిషన్, మధ్యస్థంగా ఉండే ఒక ఇంటర్మీడియట్. ఇట్ ఈస్ వెరీ అన్స్టేబుల్. ఇది రివర్స్లోనైనా రావచ్చు, లేదా కంప్లీట్గా ఈ క్లోరిన్ బయటకు వెళ్ళిపోయి ఈ కార్బన్ మీద OH ఇలా వచ్చి ఈ 3 హైడ్రోజన్లు ఇట్లా ఆపోజిట్ సైడ్కి రివర్స్ అవ్వచ్చు. సో ఇక్కడ టోటల్గా ఈ రియాక్షన్ రేట్ అనేది ఇక్కడే ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ కాంప్లెక్స్ ఏర్పడటం అనేది న్యూక్లియోఫైల్ యొక్క గాఢత మరియు ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క గాఢత రెండింటి మీద ఉంటుంది. కాబట్టి దీని రేటు మనం రాసేటప్పుడు ఏమవుతుందంటే రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆల్కైల్ హ్యాలైడ్ యాజ్ వెల్ యాజ్ న్యూక్లియోఫైల్. So the total rate of the reaction will depend upon the concentration of both the species. కాబట్టి ఇక్కడ order of the reaction is 2. So this reaction now we can claim it as SN2 reaction. ఇక్కడ కూడా చూడండి, కాంప్లెక్స్ అనేది ఫార్మేషన్లో ఫస్ట్ ఆర్డర్ కాంప్లెక్స్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండ్ ఆర్డర్ కాంప్లెక్స్ దాన్ థర్డ్ ఆర్డర్. ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ట్రాన్సిషన్ కాంప్లెక్స్ ప్రైమరీ కార్బన్లో ఉండే ట్రాన్సిషన్ కాంప్లెక్స్ మోర్ స్టేబుల్గా ఉంటుంది దాన్ టెర్షరీ. కాబట్టి జనరల్గా ప్రైమరీ కార్బో హాలోజన్స్ వచ్చేసి హాలో కాంపౌండ్స్ వచ్చేసి ఇది SN మెకానిజంలో ప్రొసీడ్ అయితే ఈ SN2 మెకానిజంలో ప్రొసీడ్ అయితే టెర్షరీ కార్బో హాలో కాంపౌండ్స్ వచ్చేసి మీకు SN1 మెకానిజంని రిఫర్ చేస్తాయి.